నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మనము చాలామంది ఇండియన్ ఉమెన్స్ ఫేస్ చేస్తున్నటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. దట్ ఈజ్ అనీమియా. బ్లడ్ తగ్గిపోయింది, బ్లడ్ తక్కువ ఉంది, అనీమియా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అసలు ఏంటి అనీమియా, ఏంటి దీని గురించి డిస్కస్ చేద్దాం. అనీమియా అంటే ఏంటంటే మనకు కామన్గా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది ఏంటంటే 12 to 14, ఫర్ ఫీమేల్స్కి అయితే 12 to 14 ఉండాలి, ఫర్ మేల్స్ అయితే 13 to 15 గ్రామ్స్ ఉండాలన్నమాట. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ కనుక 12 కంటే తగ్గింది ఫర్ ఫీమేల్స్కి, దాన్ని అనీమియాలాగా కన్సిడర్ చేస్తారనమాట. మేల్స్లో అయితే 13 కంటే తగ్గినప్పుడు దాన్ని అనీమియాలాగా కన్సిడర్ చేస్తారు. కానీ మెయిన్గా ఏంటంటే ఇండియాలో ఉమెన్స్కి మాత్రమే ఎక్కువ అనీమియా ప్రోన్ ఉంటారనమాట. సో బేసిక్గా 80 to 90% ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ అనీమిక్ ఉంటారు. సో ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ కనుక 12 కంటే తగ్గినాయంటే వాళ్ళని అనీమియా కింద డిక్లేర్ చేయవచ్చు అనమాట. సో ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ అనీమియా లాగా డిఫరెన్షియేట్ చేస్తారు. సో అసలు ఎందుకు బ్లడ్ తగ్గుతుంది, బ్లడ్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అనుకున్నప్పుడు, ఒకటి మనం తినే ఫుడ్లో ఐరన్ డెఫిషియన్సీ ఉండవచ్చు, ఐరన్ లోపం ఉండొచ్చు, సరిగ్గా తినకపోవచ్చు, దానివల్ల న్యూట్రిషనల్ అనీమియా అంటారు అనమాట, అదొకటి. లేదంటే మనకి ఏదైనా హెవీ బ్లీడింగ్ అవ్వడం, మెన్సెస్ బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, లేకుంటే పైల్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి అయినప్పుడు కూడా ఏమైందంటే ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల బ్లీడింగ్ అయినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే B12 డెఫిషియన్సీ అనీమియా. అదేంటంటే చాలామంది వెజిటేరియన్స్లో B12 లోపం ఉంటుంది అనమాట. బి కాంప్లెక్స్, విటమిన్ B12 అంటారు. అది ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఏమైందంటే B12 డెఫిషియన్సీ అనీమియా వస్తుంది అనమాట. సో ఈ అనీమియా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా గురించి మాట్లాడితే, ఎవరైతే పేషెంట్స్ ఐరన్ సరిగ్గా తినట్లేదు, వాళ్ళ న్యూట్రిషన్ సరిగ్గా లేదు అన్నప్పుడు వాళ్ళు ఏమవుతారంటే పేల్ అయిపోతారు, చాలా తెల్లబడిపోతూ ఉంటారు, వాళ్ళు చాలా సన్నగా అయిపోతూ ఉంటారు. వాళ్ళ నెయిల్స్ అనేది స్పూనింగ్ ఆఫ్ ద నెయిల్స్ అంటారు, నెయిల్స్ అనేది స్పూన్ లాగా మారిపోతూ ఉంటాయి. మళ్ళీ అది కాకుండా వాళ్ళకి ఏంటంటే నార్మల్ ఫుడ్ కాకుండా బయట అదర్ ఫుడ్స్ తింటారు, మట్టి తినడం కానీ, లేకుంటే పెన్సిల్ తినడం కానీ, బల్పాలు తినడం కానీ, బియ్యం తినడం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు. ఇంకా B12 డెఫిషియన్సీ అనీమియా కూడా ఉంటుంది. B12 డెఫిషియన్సీ అనీమియా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిరి రావడము, లేకుంటే తలనొప్పి రావడము, లేకుంటే మెడల నొప్పి రావడము, కాళ్ళు నమ్నెస్ అయిపోవడము, బర్నింగ్ రావడం, ఫీట్ బర్నింగ్ అంటారు అనమాట, కాళ్ళు మంటలు రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇట్లాంటివి జరిగినప్పుడు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, B12 లెవెల్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా మీరు మైల్డ్, మోడరేట్, సివియర్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.